ఇస్తా ఉన్నా. ఏదైతే ఫిట్మెంట్ పెంచినారో 2017లో 16% పెంచిండ్రు. అదేవిధంగా 6 నెలల కింద ఒక 21% పెంచిర్రు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదంటున్నారు. కాదన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల తరహా ఒక 1.5% హెచ్ఆర్ఏ వీళ్ళకు కూడా కట్ చేసిండ్రు. మరి మీరే చెప్పాలి, ప్రభుత్వ ఉద్యోగుల కాదా? ప్రభుత్వ ఉద్యోగులు అయితే జీతాలు కూడా పెంచండి, మరి ఓన్లీ కట్టింగ్ మాత్రం చేస్తున్నారు. పిఆర్సీ కూడా ఇంతవరకు పెంచలేదు, అమలు చేయలేదు. రిటైర్ అయిన వాళ్లకు బెనిఫిట్స్ లేవు. ఆర్టీసీ అనేటటువంటిది పేదవాడి యొక్క బస్సు, పేదవాడికి పనికొచ్చే బస్సు. ఈ సంస్థను దయచేసి ప్రైవేటీకరణ వరకు పుష్ చేయొద్దని చెప్పి గవర్నమెంట్ నేను కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే 1000 మంది కార్మికులను అన్యాయంగా తీసేసిండ్రో వాళ్ళని తిరిగి విధులలోకి తీసుకోవాలి. అందులో మేమందరం పోరాటం చేయంగా 300 మందిని తీసుకున్నారు. ఇంకా మిగతా 400 మందిని త్వరితగతిన మీరు తీసుకోవాలి. తీసుకోకపోతే 24వ తారీఖున ఆ 400 మంది ఎంప్లాయీస్తో పాటు జాగృతి కార్యకర్తలు, నాయకులు అందరం కూడా సెక్రటేరియట్ని ముట్టడించడం జరుగుతుంది. మీరు దిగొచ్చేంత వరకు ఉద్యమాలలో పాల్గొంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము